హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. సో మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేయటం జరుగుతూ వస్తుంది. సో ఇది మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ని నేను మీకు అందజేస్తున్నాను. గ్రూప్ 2 మెయిన్స్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ అన్నీ మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి ఈ అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోగలరు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ క్లాసెస్కి ఏదైతే కరెంట్ రిలేటెడ్గా ఉన్నాయో వాటిని అప్డేట్ చేసి నేను మీకు అందజేస్తూ ఉన్నా. సో ఇక్కడ నేను ఏవైతే చెప్తూ వస్తున్నానో దానికి అనుగుణంగా మీరు కూడా ప్రశ్నలు రూపొందిస్తూ ఉండండి. సో ఆ విధంగా ప్రశ్నలు చేయటం వలన మీకు సబ్జెక్టు ఈజీగా గుర్తుంటుంది అండ్ ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసే అంశాలలో ఫస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాము. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ చంద్రయాన్ 3 ఏదైతే ల్యాండ్ అయిందో ఆ ప్రదేశాన్ని శివశక్తిగా గుర్తించింది. ఇది అసెషన్. దీనికి రీజన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో నిబంధన 9 ప్రకారం, రూల్ 9 ప్రకారం విశ్వానికి సంబంధించి పేర్లు గుర్తించేటప్పుడు పొలిటికల్, మిలిటరీ, రిలీజియస్ వీటికి సంబంధించిన పేర్లు పెట్టుకోవచ్చు. ఇది రీజన్. సో ఈ రీజన్ అన్నది అసెషన్ ఏకి సపోర్టింగ్గా ఉందా లేదా అన్నది ఇక్కడ మనకి ఏబిసిడి 4 ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ, ఇది మీకు అనిపిస్తే ఆన్సరు ఏగా టిక్ చేస్తారు. ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్స్ ఏ, ఈ ఆర్ అనేది ఏని ఎక్స్ప్లెయిన్ చేయట్లే. అప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు బీని టిక్ చేస్తారు. ఏ అండ్ ఏ కరెక్టే, ఆర్ మాత్రం తప్పు అన్నప్పుడు ఆన్సర్ సిని టిక్ చేస్తాం. ఏ రాంగ్ బట్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఆన్సర్ డీని మనం టిక్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో దీన్ని న్యూస్లో మనందరం చూస్తున్నదే. మరి ఈ స్టేట్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇంత పెద్దగా క్వశ్చన్ లెంత్ ఇచ్చాడు. దీన్ని చదువుతూ వచ్చి మనం ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ అనేది ఇవ్వటానికి ట్రై చేస్తాడు. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఆమోదిస్తేనే అంతరిక్షానికి సంబంధించి నామినికల్చర్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి గుర్తింపు పొందుతాయి. స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అంటాం, రాంగ్ అయితే రాంగ్ అని మైండ్లో గుర్తుపెట్టుకుంటాం. ఇంకా ఆన్సర్ దగ్గరికి రాలే. ఆన్సర్ 1 2 3 4 కరెక్టు, బి 1 2 3 కరెక్టు, 4 రాంగ్. ఈ విధంగా సి ఇంత ఇస్తాడు, డి ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ వాటిలో ఫస్ట్ కరెక్టా తప్ప స్టేట్మెంట్ని క్లారిటీ రావాలి. నెక్స్ట్, చంద్రయాన్ 1 2006లో ప్రయోగించబడింది. ఇది చేరిన ప్రాంతాన్ని జవహర్ పాయింట్గా గుర్తించడం జరుగుతుంది. భారత్ ఆ విధంగా గుర్తించింది. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్, భారత ప్రభుత్వం ఆగస్టు 23ని విక్రమ్ సారాభాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పేస్ డేగా గుర్తించారు. ఫోర్త్ వన్, ఇప్పటివరకు 6 దేశాలు మాత్రమే మూన్పై సేఫ్ ల్యాండింగ్ని చేశాయి. సో మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఏది రాంగో మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో ఇది మీరు చూశారు. వైట్ పేపర్ మీద మీ ఆన్సర్ని రెడీ చేసి పెట్టుకోండి. థర్డ్ వన్, సో చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్లో మీకు టైం కిల్లింగ్ అనేది ఉంటుంది. మీ టైంని బాగా వృధా చేయాలన్నది ఇక్కడ ఎగ్జామ్లో స్ట్రాటజీగా ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఇట్లా వస్తాయని కాదు, కొన్ని మాత్రం పూర్తిగా మీ సైకలాజికల్స్ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని బ్రేక్ చేసే విధంగా ఉంటాయి. సో అలాంటి ప్రశ్నల్ని కాస్త చదువుతూ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వేస్ట్కి సంబంధించి సరైన అంశం ఏది? ఇది ప్రశ్న. ఈ వేస్ట్ నిబంధనలు 2016లో రూపొందించారు. దానిని 2022లో సవరించడం జరిగింది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఉత్పత్తి లేదా విక్రయం చేసే సంస్థలు తమ ఉత్పత్తి లేదా విక్రయాలలో ఎంత శాతాన్ని పునఃవినియోగం చేయాలని 2022లో నిబంధనలు తెలిపారు. స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 3, 2026-27 నాటికి ఎలక్ట్రానిక్ వస్తువు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో 70% పునఃవినియోగం చేయాలని
నిబంధన ఉన్నది. స్టేట్మెంట్ 3, ఈ వ్యర్థాలని గరిష్టంగా తమ వద్దనే నిల్వ చేసే కాలము 180 రోజులు. ఆ పైన నిల్వ ఉంచాలంటే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అనుమతి తప్పనిసరి చేసింది. 4th పాయింట్, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 60 బిలియన్ కిలోలు దాటినాయి. 5th వన్. సో ఇది మీరు చదివే లోపలే ఇక్కడ మీకు 1 మినిట్ దాటిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది చదువుతున్నప్పుడు ఇక 2016-22 స్టాటికల్ డేటా కరెక్టా తప్ప అనేది ఫస్ట్ క్వశ్చన్ రైజ్. తర్వాత ఈ స్టేట్మెంట్ ఇంత పెద్దగా ఇచ్చాడు, ఇంత పెద్ద స్టేట్మెంట్లో ఏముందో అని ఒక భయము, ఇవన్నీ వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా వస్తున్నప్పుడు కాస్త మీరు ఓపికగా, ఇక్కడ ఏమీ లేదు, వాడు పెద్ద లైన్ రాశాడు అంతే. మనం ఇప్పుడు క్లాస్ చెప్పిన తర్వాత మీకు మొత్తం అర్థమవుతుంది. ఇది పెద్దగా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి లైన్ తప్పితే అక్కడ అసలు 1 పాయింట్ కూడా కష్టమైంది ఏదీ లేదని తెలిసిపోతుంది. ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి, అన్నీ అని చెప్పట్లేదు. మ్యాక్సిమం మీకు స్ట్రాటజిక్గా ఆపటానికి ట్రై చేసేవి ఇట్లా ఉంటాయి. కాస్త దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. సో ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ క్లాస్ 1ని నేను మీకు పంపిస్తున్నాను. గ్రూప్ 2కి సంబంధించి ఒక 6 పోస్టులు పెరిగాయని కూడా చూసాం. దాంతోపాటు ఒక 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. అరౌండ్ 905 వరకు ఏదో వస్తున్నాయి. సరే, ఎన్ని పోస్టులు వచ్చినా కానీ 1:100 తీస్తామంటున్నారు. అది కూడా బెనిఫిట్ అవుతుంది. అవకాశం బాగానే ఉంటుంది, కాస్త ప్రయత్నించండి. సో ఈరోజు మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ శివశక్తి 1, జర్మనీ శివశక్తి పాయింట్, ఈ వేస్ట్ రూల్స్ 2024, బీబీఎన్జే దానికి సంబంధించి మిషన్ దివ్యాస్త్ర చూద్దాం. చంద్రయాన్ 3 ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అఫీషియల్లీ అప్రూవ్డ్ శివశక్తి యాజ్ నేమ్ ఫర్ ల్యాండింగ్ సైట్. ఇది మనం విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్, ల్యాండర్ అండ్ రోవర్ చంద్రయాన్ 3కి సంబంధించి. సో చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించడం జరిగింది. ఇది లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. వాహక నౌక LVM-3, ల్యాండర్ విక్రమ్. దీని వెయిట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనల్ని ట్రికీ చేయాలన్నప్పుడు చూస్తాడు. రోవర్ ప్రజ్ఞాన్ రోవర్ 26 kgs ఉన్నది. లాంచ్ డేట్ 14th July 2023, ల్యాండింగ్ డేట్ 23 August 2023. ల్యాండింగ్ సైట్ ఈ చంద్రుడి మీద నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో సౌత్ అండ్ ఈస్ట్ ఈ ప్రాంతంలో 69 degrees అండ్ 32 degrees ఈ కోఆర్డినేటర్స్లో ల్యాండ్ చేయటం జరిగింది. ఈ ప్రాంతాన్ని శివశక్తిగా భారత్ పేరు పెట్టడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అఫీషియల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. మనకు నచ్చిన పేరు మనం పెట్టుకున్నాం, కానీ దాని పేరుని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళు గుర్తిస్తేనే రేపు అమెరికా వాడు ఈ పేరుని పిలవాలన్నా, రష్యా వాడు ఈ పేరు పిలవాలన్నా వాళ్ళు ఈ పేరుతో పిలవటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టి అందరినీ అదే పేర్లు ఫాలో అవ్వమంటే కుదరదు. అది చంద్రయాన్ 3కి. సో ఇక్కడ చంద్రయాన్ 1 అది కూడా తెలుసుకొని ఉండాలి. లాంచ్ డేట్ 2008. ఇది ల్యాండ్ అయిన ప్రాంతాన్ని జవహర్ పాయింట్ అంటాం. చంద్రయాన్ 2 లాంచ్డ్ 2019. ఇది ల్యాండ్ అయిన పాయింట్ని తిరంగా పాయింట్ అని పిలవటం జరుగుతుంది. August 23ని నేషనల్ స్పేస్ డే. చంద్రయాన్ 3 అనేది టచ్ అయింది ఆ రోజు. ఆ కారణంగా దీనికి నేషనల్ స్పేస్ డేగా భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ C3 అంటే చంద్రయాన్ 3కి శివశక్తిగా పేరు పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3కి మాత్రమే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ వాళ్ళు పేరు గుర్తించారు. ఈ రెండిటికి ఇంకా వాళ్ళు గుర్తించలేదు. ఈ పాయింట్ కూడా ప్రశ్న రూపంలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ జవహర్ పాయింట్ అనేది ఇండియన్ కాంటెక్స్ట్, తిరంగా పాయింట్ అనేది కూడా ఇండియన్ కాంటెక్స్టే, శివశక్తి కూడా ఇండియన్ కాంటెక్స్టే. బట్ ఇది అఫీషియల్గా IAU యొక్క అంగీకారం పొందింది.
వెంటనే ఐఏయుకి సంబంధించి కూడా తెలుసుకోవాలి. 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. బెల్జియం సమావేశంలో. హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్లో ఉంది. సభ్య దేశాలు 92. అంతరిక్ష సంబంధ నామినీ కల్చర్ అంటే పేర్లు పెట్టడానికి ఇది ఆమోదిస్తేనే ఆ పేర్లకి గుర్తింపు అనేది ఉంటుంది. ఒరిజినల్ నేమ్ అన్నది శివశక్తికి, ఇది స్టేషియో శివశక్తి అనేది ఒరిజినల్ నేము. సో ఇది పేర్లు పెట్టడానికి రూల్ బుక్ ఉంటుంది కదా వాళ్ళకి. రూల్ 4 ప్రకారం దీనికి అధికారం ఉన్నది. రూల్ 9 ప్రకారము పొలిటికల్ పేర్లు కానీ, మిలిటరీకి సంబంధించి కానీ, రిలీజియస్ పేర్లు కానీ పెట్టకూడదు. అలా పెడితే ఆ పేర్లని అంగీకరించదు. కానీ 19th సెంచరీ ఏడీ కన్నా ముందు ఉన్న పేర్లు ఏమైనా ఉంటే వాటికి మాత్రం ఆమోదం తెలుపుతుంది. క్లియర్? సో పొలిటికల్గా పేర్లు కానీ, మిలిటరీ పేర్లు కానీ, రిలీజియస్ పేర్లు కానీ ఇంటర్నేషనల్లో ఇక్కడ దిగింది కాబట్టి శివశక్తి అని, ఇక్కడ దిగింది కాబట్టి లేకపోతే అటల్ పాయింట్ అని, ఇక్కడ దిగింది కాబట్టి జవహర్ పాయింట్ అని, అట్లా పొలిటికల్ పేర్లు కానీ, మిలిటరీ పేర్లు కానీ, రిలీజియస్ పేర్లు కానీ పెట్టకూడదు. ఒకవేళ పెడితే నువ్వు పిలుచుకో, ఇంటర్నేషనల్గా అందరినీ పిలవమంటానికి వీల్లేదు. ఇది ఐఏయు రూల్కి 9కి సంబంధించి. ఇవి పాయింట్స్. జవహర్ స్థల్ 2008 చంద్రయాన్ 1, ఇది చంద్రయాన్ 2 తిరంగా పాయింట్, ఇది శివశక్తి పాయింట్. సో యాజ్ పర్ ద గెజిటీ ఆఫ్ ప్లానెటరీ నామికల్చర్ అనౌన్స్మెంట్, ద ఆరిజిన్ ఆఫ్ నేమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కాంపౌండ్ వర్డ్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ దట్ డిపిక్ట్స్ ది మెస్క్యులైన్ శివ అండ్ ఫెమినిన్ శక్తి, డ్యుయాలిటీ ఆఫ్ ది నేచర్. సో ల్యాండ్ సైట్ చంద్రయాన్ 3 అనేది శివశక్తిగా, ఇది అంటే పురుషుడు అని అర్థము. పురుషుడు. ఫెమెన్ అంటే తెలుసు కదా, స్త్రీ అని అర్థము. స్త్రీని మనము శక్తిగా కొలుస్తాము. ఈ శక్తిని మనము దేవతగా, దుర్గాదేవిగానో ఇంకొక దేవతగానో ఆరాధిస్తాము. అది మన పురాణాల ప్రకారము. బట్ శక్తి అంటే స్త్రీగా, జనరల్ ఒక స్త్రీని శక్తిగా పరిగణిస్తామన్నది మన యొక్క సాంప్రదాయము. క్లియర్? సో అంతేగాని ఇక్కడ శక్తి అన్నారు కాబట్టి ఇక్కడ దుర్గాదేవి అని, లేకపోతే శివ అన్నారు కాబట్టి మన లార్డ్ శివ అని ఈ కాంటెక్స్ట్లోకి తీసుకోవటం జరగలేదు. శివ అంటే ఎప్పుడో మైథలాజికల్గా మనము ఒక గొప్ప పురుషుణ్ణి శివగా భావించటం జరిగింది. సో ఇది రిలీజియస్ కాంటెక్స్ట్లోది కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మన ఈ మధ్య రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కూడా, రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఒకటి మీరు బాగా కాంట్రవర్సీ అయింది ఒక 2 వారాల కిందట. సో బీజేపీలో శక్తి అంతా కూడా అక్కడే కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంది, ఒక పాయింట్, ఆ శక్తికి విలువ లేదు, అది ఇది అన్నారు. వెంటనే బీజేపీ వాళ్ళు శక్తి అంటే దాన్ని రిలీజియస్ పాయింట్లోకి తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళని క్రిటిసైజ్ చేయటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ మళ్ళీ కౌంటర్గా మేము శక్తి అంటే నరేంద్ర మోడీ యొక్క పొలిటికల్ పవర్ని దృష్టిలో పెట్టుకున్నాం, కానీ శక్తి అంటే రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దుర్గాదేవనో ఇంకో దేవి అనో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదని వాళ్ళు క్లారిఫై కూడా ఇచ్చారు. సో ఇది ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా తీసుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ మాత్రం క్లియర్గా ఇది అఫీషియల్ గెజిట్ ఎంట్రీ దాని ప్రకారం ఫెమిన్ స్త్రీగానే పరిగణించి తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నామంటే ఇక్కడ రిలీజియస్ పేర్లు అవి పెట్టుకోవటానికి వీల్లేదని చెప్పాము మనము. ఈ క్వశ్చన్ చూస్తే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ చంద్రయాన్ 3ని శివశక్తిగా గుర్తించింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఐఏయులో నిబంధనలు 9 ప్రకారం విశ్వానికి సంబంధించి పేర్లు గుర్తించేటప్పుడు పొలిటికల్, మిలిటరీ, రిలీజియస్ పేర్లు పెట్టవచ్చు. సో రిలీజియస్ పేర్లు, పొలిటికల్ పేర్లు, మిలిటరీ పేర్లు పెట్టకూడదు. ఆర్ అనేది రాంగ్. ఏ మాత్రమే కరెక్టు, ఆర్ అన్నది రాంగ్. సాధారణంగా మీ మైండ్లోకి ఇక్కడ శివశక్తి అని పేరు పెట్టారు కాబట్టి ఇక్కడ మీకు రిలీజన్ అన్నది కనిపించింది కాబట్టి వెంటనే ఏ కరెక్టు, ఆర్ కరెక్టు, ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అని, లేకపోతే
ఆర్ అండ్ ఏ బోత్ ఆర్ కరెక్ట్ అని ఏ ఆర్ బికి మీరు ఆన్సర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆన్సర్ వచ్చి సి, రిలీజియస్ పేర్లు పెట్టడానికి వీల్లేదు. క్లియర్? సో సింపుల్ టెక్నిక్స్ తోటి ఎటువంటి స్ట్రెస్ లేకుండా కొన్ని వందల మందిని నెగిటివ్ మార్కులోకి పంపే ప్రశ్న ఇది. సో ఇట్లాంటివన్నీ అభ్యర్థులు గమనిస్తారని నేను దీనిని ఉదాహరణగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ విధంగానే ప్రశ్న వస్తుందని చెప్పట్లేదు నేను, బట్ చిన్న పాయింట్ని తీసుకొని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్, సోవియట్ యూనియన్ ఇప్పటివరకు సేఫ్ ల్యాండింగ్ చేసింది. అంటే రష్యా, అమెరికా, చైనా, ఇస్రో అంటే ఇండియా, జపాన్ అంటే జాక్సా. ఓన్లీ 5 నేషన్స్ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ సాఫ్ట్ ల్యాండింగ్స్. 5 దేశాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు. సో ఇప్పుడు ఈ ప్రశ్న చూడు. ఐఏయు ఆమోదిస్తేనే అంతరిక్షానికి సంబంధించి నామినీ కల్చర్ పేర్లు గుర్తిస్తారు. ఎస్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకా మనకు జవహర్ పాయింట్ని గుర్తించలేదు, తిరంగా పాయింట్ని గుర్తించలేదు. చంద్రయాన్-1 2006లో ప్రయోగించబడింది. ఇది చేరిన ప్రాంతాన్ని జవహర్ పాయింట్గా గుర్తించింది భారత్. 2006 8 అందుకే నేను క్లియర్గా కూడా చూపించాను మీకు 2008 అని. సింపుల్ గేమ్ ఆడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. సో జవహర్ పాయింట్ అనేది మైండ్లో ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ ఒత్తిడిలో ఇది కరెక్టే అనుకొని వెళ్ళిపోతాం. మీరు పూర్తి ప్రశ్న చెయ్యకపోయినా పర్వాలేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రశ్నకి ఆన్సరు చేయకపోయినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ రాంగ్ చేస్తే నెగిటివ్లోకి పోతాం. అట్లనే అసలు ఏ ప్రశ్న చేయకుండా వస్తే మనం చదివినంత వృధా అవుతుంది. చెయ్యాలి, కానీ ఇది రాంగ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం పక్కకి తప్పుకోవాలి. సో ఆ విధమైన స్ట్రాటజీలోకి ఉండాలి, లేకపోతే చేసినవన్నీ కూడా నెగిటివ్లోకి పోతాయి. సో అందుకని ఈ స్టేట్మెంట్ మిమ్మల్ని తయారు చేస్తుంది. థర్డ్ పాయింట్, భారత ప్రభుత్వం ఆగస్టు 23ని విక్రమ్ సారాభాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పేస్ డేగా గుర్తించింది. 23 కరెక్టే, స్పేస్ డే, అది కూడా చదివాము. ఎవరి జన్మదినాన్ని కాదు, చంద్రయాన్-3 లాంచ్ అయింది కాబట్టి ఆ ప్లేసు ఆ రోజుని దాన్ని పురస్కరించుకొని. సాధారణంగా అంతరిక్షం అనగానే, స్పేస్ అనగానే విక్రమ్ సారాభాయ్కి మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎక్కడైతే మీ మైండ్ డైవర్ట్ అవుతుందో వాటితోటే ఫ్రేమ్ చేస్తారు. ఎక్కడైతే, రాసి మరీ చెప్తున్నా, ఎక్కడైతే మైండ్ డైవర్ట్ అవుతుందో ఎగ్జామ్ హాల్లో ఆ డైవర్షన్ మీదే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో అంటే క్వశ్చన్ చదవగానే అంతరిక్షము విక్రమ్ సారాభాయ్ కన్ఫామ్, అందులో డౌటే లేదు, వెళ్ళిపోతాం. స్పేస్ డే చదివాం, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, వెళ్ళిపోతాం. బట్ చేస్తున్నాడు గ్యాంబ్లింగ్. దానిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్టేట్మెంట్ తయారు చేశాను. దీన్ని ఇలాగే వస్తుందని నేను చెప్పట్లేదు. ఎగ్జామ్ హాల్లో మీరు ఎక్కడ ట్రాప్ అవుతారు అనేది ఈ విధంగా గమనించుకోవాలని చెప్తున్నా. ఇప్పటివరకు 6 దేశాలు మాత్రమే మూన్పై సేఫ్ ల్యాండింగ్ అయినాయి. ఇది 6, 5, 4 మళ్ళీ కన్ఫ్యూజన్కి గురయ్యాం. సో 5 చదివాము, ఒకసారి రీకాల్ చేసుకుంటాం. సో మూన్ మీద ల్యాండింగ్ అయ్యాము అంటే ఎంతసేపు చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 కాదు, ఇంటర్నేషనల్ తోటి లింక్ పెడుతున్నాడు. అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడే ఆగితే నువ్వు అక్కడే ఉంటావు. ఇంటర్నేషనల్కి లింక్ పెట్టుకో. క్లియర్? గతంలో మీరు గ్రూప్ 1 చూసినా, గ్రూప్ 2 చూసినా కానీ లింక్ పెడుతున్నారు. సో ఆ విధంగా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఇది చదివేటప్పుడే ఏ దేశాలు పంపాయి,
ఏ దేశాలు మూన్ ల్యాండింగ్ చేశాయి, ఆ యూనిట్స్, అంతరిక్ష యూనిట్స్ పేరేంటి, అంటే స్పేస్ ఏజెన్సీస్ వాటివి. మనలాగా ఏమన్నా విక్రము, ల్యాండర్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి గుర్తుపెట్టుకుంటాం. ఆ విధంగా ప్రశ్నలు రూపొందించుకోండి. నెక్స్ట్, విశ్వంలో మనం మిల్క్వే అంటే తెలుసు కదా, పాలపుంత అంటాం తెలుగులో. సో అందులో సూర్యుడు, సన్ అండ్ ఇతర ప్లానెటరీస్ ఏవైతే ఉన్నాయో, సౌర కుటుంబం, ఇవన్నీ కూడా చిన్న బిట్టు ఇట్లాంటివి కొన్ని కోట్లు కలిస్తే మిల్క్వే అనేది రూపొందుతుంది, బేసిక్స్. సో ఈ మిల్క్వే అన్నది మనం ఒక బిల్డింగ్గా పరిగణిస్తే, బిల్డింగ్లో బ్లాక్స్, బ్రిక్ 1 ఇటుకలతోటి కదా మన ఇల్లు కట్టుకునేది. అందులో ఒక్కొక్క ఇటుకని పేర్చుకుంటూ పోతే ఆ ఇటుకలన్నీ కలిసి మనకు మిల్క్వే తయారైనాయి, ఒక పెద్ద పాలపుంత అనేది తయారైంది. ఇలాంటి బిల్డింగ్ బ్లాకుల్లో ఒక ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్ని, ఇది నెంబర్ 1 బిల్డింగ్ బ్లాక్, ఇది నెంబర్ 2 బిల్డింగ్ బ్లాక్, అంటే నెంబర్ 2 బిల్డింగ్ బ్లాక్ని జర్మన్ సైంటిస్టులు కనుగొన్నారు. దాని పేరు శివ అండ్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా శివ, ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా శక్తి. వాళ్ళు మన పేర్లు ఎందుకు పెట్టుకున్నారండి అంటే, వాళ్ళు మన పేర్లు ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అనేది ఇక్కడ అప్రస్తుతము. వాడు పెట్టాడు, ఎగ్జామినర్ ఇస్తే ఆన్సర్ చెయ్యి, లేకపోతే లేదు. సో చూడు, జర్మనీ సంస్థ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనామీ వారు, ఈ సంస్థ వాళ్ళు గెయా స్పేస్ టెలిస్కోప్ మనము చూస్తూ ఉంటాం కదా, స్పేస్ టెలిస్కోప్స్ని ఈ యూట్యూబ్లో కానీ అక్కడ. సో అట్లాంటిదే ఇది యూరోపియన్ యూనియన్కి చెందిన టెలిస్కోప్. అక్కడి నుంచి ఇలా అంతరిక్షంలోకి చూశారు. అలా చూడగానే వీళ్ళకు ఒక పెద్ద మిల్క్వేలో ఈ పార్ట్ అంతా కనిపించింది. సో దానికి బిల్డింగ్ బ్లాక్లో ఈ శివ అండ్ శక్తిగా పేరు పెట్టడం జరిగింది. మనం కూడా చూస్తే కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది, మనకు కూడా కనిపిస్తుంది. కానీ మనం ఇందులో ఎంఎస్సి ఫిజిక్స్ పిహెచ్డి చేసి, అది కూడా మామూలు యూనివర్సిటీస్ కాదు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ చేసి, అందులో ఒక 30 సంవత్సరాలు ఆస్ట్రోనామీకి దీనికి సంబంధించి రీసెర్చ్ చేస్తే అప్పుడు మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇదంతా కూడా బ్లాక్గా కనిపిస్తుంది. ఒక ప్రొఫెసర్ 30 years దీని మీద డెడికేటెడ్ అయిన ప్రొఫెసర్కి కనిపించేది, మనకు కనిపించేది వేరేగా ఉంటుంది. సో అందుకని వాడికి ఎందుకు కనిపించింది, వాళ్ళే ఎట్లా ఈ నేమ్ పెట్టారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ మనకు ఏంటి అంటే, ఎవరు ఈ పేరు పెట్టారంటే జర్మనీ సంస్థ అని పెట్టుకో. ఆ సంస్థ పేరు ఏంటి అంటే మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనామీ అని గుర్తుంచుకో. టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ పేరు కూడా ఇంపార్టెంట్. జేమ్స్ వెబ్ అని కానీ లేదా ఇంకోటి పేర్లు ఇచ్చి నేను కన్ఫ్యూజ్ చేస్తాడు. గెయా స్పేస్ టెలిస్కోప్, ఇది 3వ పేరుగా గుర్తుపెట్టుకో. ఇక్కడ బిల్డింగ్ బ్లాకులుగా శివ అండ్ శక్తిని పేరు పెట్టడం జరిగింది అంటాడు. సో శివ అండ్ శక్తి మిల్క్వేకి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ వాళ్ళు పేరు పెట్టారు అంటే అది తప్పవుతుంది. ఇది జర్మనీ సంస్థ వాళ్ళు పేరు పెట్టారు. మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ వాళ్ళు దేనికి పెట్టారంటే ఇప్పుడు నేను చెప్పిన చంద్రయాన్ 3కి పెట్టారు. నువ్వు 2 చదివావు, ఎగ్జామ్లో దానిది దీనికి అని కన్ఫ్యూజ్ అవుతావు. ఆ కన్ఫ్యూజన్ని ప్రిపరేషన్ టైంలోనే క్లియర్ చేసుకుంటావని ఇది చెప్పాను నీకు. 3వది, యునైటెడ్ నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, UNITAR. సో ఇది 1963లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ జెనీవా. ఇందులో ఇండివిజువల్స్ ఉంటారు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొన్ని ఆర్గనైజేషన్ సంస్థలు ఉంటాయి. సంస్థలు కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా, IIT లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండటం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అక్కడ కూర్చొని? రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దేని మీద రీసెర్చ్ చేస్తారు? పర్యావరణానికి హాని కలిగించేవి ఏవైతే ఉన్నాయి అందులో నెంబర్ ఆఫ్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ వేస్ట్. ఈ రోజుల్లో ఎక్కువగా డేంజరస్ అవుతుంది. వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్.
సో ఈ వేస్ట్కి సంబంధించి మనం పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో నేను ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చదవండి, దాని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. సో ఈ వేస్ట్ మీద వీళ్ళు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2024 అని ఒక నివేదిక విడుదల చేశారు. సో మనకు ఆ నివేదికతో సంబంధం లేదు, జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది. వీళ్ళ నివేదిక ప్రకారం 2010లో 34 బిలియన్ కేజీల ఈ వేస్ట్ ఉండేది. కంప్యూటర్లు కానీ, పాడైపోయిన కంప్యూటర్లు, పాడైపోయిన మొబైల్స్, పాడైపోయిన ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్లు ఉండేవి. 2022కి వచ్చేసరికల్లా అంటే జస్ట్ వితిన్ 15 ఇయర్స్లో 62 బిలియన్ కేజీస్కి చేరుకోవటం జరిగింది. డబల్ అయిపోయింది. 2030 నాటికి అది 82 బిలియన్ కేజీస్కి పెరిగిపోతుంది. ఇది ఈ వేస్ట్ పెరిగిపోతే దాని ప్రభావం ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అక్కడ చూస్తూ. సో ఇది ఈ రిపోర్ట్లో ఒక ముఖ్యమైన అంశం. సరే, దాని పక్కన పెట్టు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చర్యలు తీసుకుందో దానిని చూడు. ఈ వేస్ట్ నిబంధనల్ని 2016లో రూపొందించింది కరెక్టే, దీనికి సవరణ 2022లో చేసింది. ఈ సవరణ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుంది. దీన్ని రూపొందించింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. రీసైక్లింగ్ ఆఫ్ ఈ వేస్ట్. సో ఈ వేస్ట్కి సంబంధించి ఉత్పత్తిదారులకు గతంలో వారు తయారు చేయబడిన లేదా అమ్మిన నివేదిక ఆధారంగా ఈ వేస్ట్ రీసైకిల్ లక్ష్యాలని ఇవ్వటం జరిగింది. రీసైకిల్, రీయూజ్. ఎగ్జామినర్ ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే రీసైకిల్, రీయూజ్ ఇంగ్లీష్ వర్డ్స్నే ఈ విధంగా ఇస్తున్నాడు. కొన్ని సందర్భాలలో వీటిని ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నాడు. వాళ్ళు ఎగ్జామినర్ గూగుల్ ట్రాన్స్లేటర్ని తీసుకుంటే ఇవి అర్థాలు వేరేగా వెళ్తున్నాయి, అర్థాలు వేరేగా వస్తున్నాయి. కరెంట్ అకౌంట్ అంటే విద్యుత్ అకౌంట్ అంటాడు, కానీ ఎకానమీ చదివిన మీ అందరికీ తెలిసింది కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా అని. విద్యుత్ ఖాతా అనే దానికి దీనికి తేడా ఉంది కదా. సో గూగుల్ ట్రాన్స్లేషన్ ఇవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రీసైకిల్, రీయూజ్ని అదేవిధంగా వాడే అవకాశం కూడా ఉన్నది. ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చూస్తే మీరు ముఖ్యంగా ఈ సోషాలజీకి సంబంధించి మనము ద్వివివాహం అని లేదా మేనల్లుడి వివాహం అని ఇట్లా తెలుగు టెర్మినాలజీని కొద్దిగా ఉపయోగించాం. కానీ వాడు పాలియాండ్రీ, పాలిగమీ అవే పదాలని అదేవిధంగా తెలుగులోకి మార్చి ఇవ్వటం జరిగింది. పాలియాండ్రీ, పాలిగమీ అని. బహుభార్యత్వము, బహుభర్తత్వము అని ఆ విధంగా వెళ్ళలేదు, ఇదే విధంగా వెళ్ళాడు. సో అదేవిధంగా రీసైకిల్, రీయూజ్ కానీ ఇట్లాంటివి కొన్ని మనకు ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతాయి. ఇక్కడ నేను అభ్యర్థులకి చెప్పేది ఏమిటి అంటే, నీకు తెలుగు ప్రాబ్లంగా ఉంటున్న సమయంలో నీకు ఈజీనే తెలుగు చదవటం, నువ్వు తెలుగులోనే ఎగ్జామ్ రాస్తున్నావు. బట్ ఇంగ్లీష్లో చదివితే నీకు సబ్జెక్ట్ ఈజీగా మైండ్కి ఎక్కుతుంది, ఆన్సర్ కూడా ఈజీగా నువ్వు ఫైండ్ అవుట్ చేయటానికి ఉంటుంది. నేను ఇక్కడ రీసైకిల్ అనే పదాన్ని వాడాను. తెలుగులో పునఃవినియోగము, పునఃవినియోగం అంటే అది రీసైకిల్ కాదు, రీయూజ్. తిరిగి అదే దానిని మనం ఇంట్లో మనము అన్నం తినే ప్లేట్ ఉంటుంది, అన్నం తిన్నాక దాన్ని కడుక్కుంటాం, కడిగి మళ్ళీ కంచాల స్టాండ్లో పెట్టుకుంటాం, దాన్ని రీయూజ్ చేస్తున్నాం. రీయూజ్ వేరు, రీసైకిల్ వేరు. కామన్ సెన్స్తో ఆలోచించినా తెలుస్తుంది. సో నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు రీసైకిల్ అని వాడానా, రీయూజ్ అని వాడానా అన్నది నిన్ను ట్రాప్ చేయడానికి ఉపయోగిస్తాను. నెక్స్ట్ ఇక్కడ రీసైకిల్, రీయూజ్ని తెలుగులో పునశ్చక్రీయము లేదా పునఃవినియోగము ఏ పదం వాడాను అన్నది కూడా నీకు అక్కడ ఇంపార్టెంట్. సో ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చి కూడా ఎగ్జామినర్ నిన్ను మోసం చేస్తాడు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇది చూపిస్తాను నీకు ప్రశ్న ఏ విధంగా తయారైందని. సరే, ఈ ఎలక్ట్రిక్ ఉత్పత్తిదారులు ఉదాహరణ శాంసంగ్ వాళ్ళు ఉన్నాడు. శాంసంగ్ మనకు మొబైల్ తయారు చేస్తాడు కదా, వాడు అమ్మిన దాంట్లో గతంలో వాడు తయారు చేసిన లేదా అమ్మిన ఏదో ఒకటి క్రైటీరియా తీసుకొని ఉదాహరణ 100 పీసెస్ అమ్మాడు.
100 పీసెస్ అమ్మాడు. 2023-24లో 60%, అంటే 60 పీసెస్ని, 60 మొబైల్స్ని వాళ్ళు రీసైకిల్ చేయాలి. రీయూజ్ కాదు, పునర్వినియోగం కాదు, రీసైకిల్ చేయాలి. ఆ విధంగా ఇయర్ బై ఇయర్ టార్గెట్ పెంచుకుంటూ పోతున్నాం. 2024-25 నాడు నువ్వు గతంలో 100 పీసులు అమ్మావు 2023-24లో. సో ఈసారి 70 పీసుల్ని రీసైకిల్ చేయాలి. 2020-25లో 80% రీసైకిల్ చేయాలి. 2026-27 నుంచి ఇదే లక్ష్యం, అంటే 80%ని, గతంలో 100 పీసెస్ నువ్వు అమ్మితే, 100 ఫోన్లు అమ్మితే 80% రీసైకిల్ చేయాలి. ఇది 2026 నుంచి 27 నుంచి నిబంధన. సో సోలార్ పీవీ, ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటాం, వీటిని కూడా ఈ వేస్ట్లో చేర్చటం జరిగింది. నెక్స్ట్ ఈ వేస్ట్ మన మొబైల్ షాప్లో వాటిల్లో ఇక్కడ చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం టైం అలౌడ్ స్టోరేజ్ ఆఫ్ ఈ వేస్ట్ 180 days. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను మీకు ఉదాహరణతోటి. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేను ఇక్కడ SPCB అని ఇచ్చాను, వాడు నీకు ఇంత పెద్ద పేరు తయారు చేసి ఇస్తాడు. సో SPCB అనుమతితో 365 రోజుల వరకు పొడిగించుకోవచ్చు. సో ఇక నువ్వేం నేర్చుకున్నావు? ఈ వేస్ట్ నిబంధనలకు సంబంధించి 2016లో నిబంధనలు వచ్చినాయి. దీన్ని సవరించి 2022 ఇది అమల్లోకి ఉంది. ఉత్పత్తిదారులు వాళ్ళ యొక్క టార్గెట్లో 60, 70, 80 ఈ ఇయర్స్లో లక్ష్యము. 26, 27 నుంచి 80%. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఫోటోవోల్టాయిక్ ఈ వేస్ట్ని చేర్చాము. ఫోర్త్ పాయింట్ 180 days, అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే 365 days. ఇప్పుడు చూడు, ఈ వేస్ట్ నిబంధనలు 2016లో రూపొందించారు, దీన్ని 2022లో సవరించారు. కరెక్ట్. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఉత్పత్తి లేదా విక్రయము చేసే సంస్థలు తమ ఉత్పత్తి లేదా విక్రయాలలో ఎంత శాతాన్ని పునఃవినియోగం చేయాలో 22 నిబంధనల్లో తెలిపారు. ఇంత పెద్దగా ఉంది చదివితే. సింపుల్గా నేను చెప్తున్నప్పుడు శాంసంగ్ అని ఉంటుంది అక్కడ. ఈ శాంసంగే ఉత్పత్తిదారుడు మరియు విక్రయదారుడు. సో దీనిని వాడు తెలుగులో ఉత్పత్తి లేదా విక్రయం చేసే సంస్థలు తమ ఉత్పత్తి లేదా విక్రయాలలో. సో ఇదంతా కూడా మీ మైండ్తో గేమ్ ఆడుతున్నాడు. ఇంతసేపు నువ్వు దాన్ని చదివేవంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోతావు. మరి చదవకుండా ఎట్లా ఆన్సర్ చేస్తాం? చదువుతాం. సో చదువుతూ అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక్కడ ఏమీ తికమక పెట్టేదేమీ లేదు. వాడు నీ టైం వేస్ట్ చేయడానికే ఇంత పెద్దగా సాగదీస్తున్నాడు. ఫస్ట్ పాయింట్. ఎంత శాతాన్ని పునఃవినియోగం కాదు ఇక్కడ, నేను రీసైకిల్, పునశ్చక్రీయం, రీసైక్లింగ్ అనేది కరెక్ట్ టర్మ్ అవుతుంది. సో రీయూజ్ కాదు. కానీ నేను మిమ్మల్ని మోసం చేయటం కోసం పునఃవినియోగం. నేను అంటే ఎగ్జామినర్, మిమ్మల్ని అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్న వాళ్ళని అర్థం. స్టేట్మెంట్ రాంగ్. 2026-27 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో 70%, 70 కాదు 80%, తప్పు. ఈ వ్యర్థాలని గరిష్టంగా తమ వద్దనే నిల్వ చేసుకునే కాలం 180 days. ఓకే. ఆ పైన నిల్వ ఉంచాలంటే నేను సింపుల్గా SPCB అని రాశాను, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. వాడేం చేస్తాడు? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లేదా బోర్డు అనుమతులు తప్పనిసరి. ఇదంతా చదివే లోపల ఏంటో ఇదంతా అనుకుంటాం. ఏమీ లేదు. ఇప్పటికి 100 సార్లు చదువుంటావు నువ్వు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని. మరి దాన్నే అక్షర రూపంలోకి తెచ్చాడు. అక్షర రూపంలో తెచ్చేసరికల్లా ప్రశ్నాపత్రం పొడుగైపోయింది ఇక్కడ. గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2024లో నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 60 బిలియన్ కన్నా దాటాయి. 62 ఉన్నాయి, దాటాయి. సో స్టేట్మెంట్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఈ రెండు తప్పు. మీరు మొన్న గ్రూప్ అంది చూస్తే ఒక పేజీ మొత్తం కూడా ఒకే క్వశ్చన్ ఉన్నది. పైన మొదలు పెడితే క్వశ్చన్ కిందకు వచ్చింది. ఒకప్పుడు పైన మొదలు పెడితే క్వశ్చన్ కిందకి ఒక 4-5 ప్రశ్నలు వచ్చేవి. ఇప్పుడు అట్లా కాదు, ఒకే క్వశ్చన్ అక్కడి నుంచి. బుక్లెట్ ఇవ్వట్లేదు, ఎగ్జామ్లో బుక్స్ ఇస్తున్నారు, అట్లా తయారైంది. సరే, పోటీ పరీక్ష అన్నాక వాళ్ళ ఇష్టము, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకురావాల్సిన బాధ్యత మంది.
సో ఇట్లా ఈ విధంగా మీరు ఆలోచిస్తారని ఇదంతా కూడా ఎంతో వర్క్ చేస్తే వస్తున్నదండి. ఇది మీకు అర్థం అవ్వాలి, ఈ విధంగా మీరు కష్టపడాలి, ఈ విధంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని నేను ఇంత రిస్క్ తీసుకొని చెప్తున్నా. మామూలుగా నేను ఇప్పటికి ఇచ్చిందే సైన్స్ అండ్ టెక్నాలజీ సఫిషియంట్. ఈ అప్డేట్స్ అన్నది ఎవరికి వాళ్ళు చేసుకోవలసింది. పోటీ పరీక్షల్లో ఎవరెంత అప్డేట్స్ చేసుకుంటే అంత బెనిఫిట్ అది. బట్ స్టిల్ నేను ఇంత వర్క్ చేస్తున్నా అంటే సో అదంతా కూడా మీకు ప్రయోజనం కోసమే. ఉపయోగించుకోవటం చేతకాని వాళ్ళకి చేసేది ఏముండదు. సో జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇగో నిబంధనలు. సో అవకాశం ఉన్న చోట ఇలా నేను పేపర్ కటింగ్స్ కూడా పెడుతున్నాను. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇదంటే ఏంటి అని కూడా ప్రశ్న వస్తుంది. మన ఎస్ఎన్టీ క్లాసులు చూడు, అక్కడ నీకు ఆన్సర్ దొరుకుద్ది. ఇవన్నీ తిరిగి ఒకసారి చూసుకో. నెక్స్ట్, బ్లూ లీడర్స్ హై లెవెల్ ఈవెంట్ ఆన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. బై పేరే ఇంత పెద్దగా ఉంది ఏంటండి అనిపిస్తుంది. ఏం లేదు అక్కడ. BBNJ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, BBNJ. ఇది ట్రీటీ. దీనిని ట్రీటీ ఆఫ్ హై సీస్ అని కూడా అని పిలుస్తారు. ఏంటి ట్రీటీ ఆఫ్ హై సీస్? ఇదంతా కొద్దిగా చూద్దాం. ఇంపార్టెంటు. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ చెప్పాను నీకు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా డిస్కస్ చేస్తున్నాం. దీంతోపాటు డిఫెన్స్ కూడా వస్తుంది. ఇట్లా మ్యాక్సిమం ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇది భారతదేశం సీ. ఇదంతా కూడా ఇండియా టెరిటరీ కదా. ఇదంతా కూడా మన బార్డర్ ఏరియా. బార్డర్ ఏరియాలో తెలుసు కదా బార్డర్ ఏరియా అంటే. ఇదంతా కూడా భౌగోళిక సరిహద్దు. సో ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ ఉంటే టెరిటోరియల్ సీ అంటారు. సో ఈ 12 నాటికల్ మైల్స్లో మనం వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. ఇక్కడ రిసోర్స్ ఉన్న వాటన్నిటి మీద మనకు అధికారం ఉంటుంది. ఇక్కడి నుంచి బార్డర్ నుంచి 24 నాటికల్ మైల్స్, లేదా ఈ ఏరియా నుంచి టెరిటోరియల్ సీ నుంచి 12 నాటికల్ మైల్స్, ఏదైతే అది. ఇక్కడ నుంచి ఈ బార్డర్ నుంచి చూసుకో 24 నాటికల్ మైల్స్. ఇక ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 24 నాటికల్ మైల్స్. ఇది కాంటిజియస్ జోన్. ఇక్కడ నీకు ఫ్రీ హ్యాండ్ ఉండదు. కాకపోతే నువ్వు పెట్రోలింగ్ వెజల్స్ కానీ వీటన్నిటిని తీసుకెళ్ళచ్చు. ఎవడైనా శత్రువు ఇక్కడికి వస్తే వాడిని అటాక్ చేసి చంపచ్చు. ఇట్లాంటి అన్నిటికీ నీకు కాంటిజియస్ జోన్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది దాటిన తర్వాత నీకు ఇక్కడ ఇది బార్డర్ ఏరియా. ఇదంతా కూడా ఈ బ్లాక్ లైన్ అనేది బార్డర్ ఏరియా. ఈ టెరిటోరియల్ సీవి అన్ని మొత్తం ఈ బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రాంతం అంతా కూడా 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే ప్రతి దేశానికి కూడా అక్కడ లభించే సముద్రంలో లభించే వనరుల మీద అధికారాన్ని ఇచ్చేదానిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. EEZ. క్లియర్? ఇగో టెరిటోరియల్ ఏరియా, ఇది బేస్ లైన్ అంటే బార్డర్ ఏరియాని. టెరిటోరియల్ ఏరియా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత ఉండే సముద్రం అంతా కూడా హై సీస్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంత కూడా భారతదేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దీని తర్వాత ఉండే ఈ సముద్రాన్ని అంతా కూడా హై సీ ఏరియాని పిలవటం జరుగుతుంది. క్లియర్? సో ఇది బియాండ్ ద బార్డర్. ఇదంతా కూడా భారతదేశం యొక్క బార్డర్కి మనకు ఏదైతే ఉందో ఇదంతా కూడా మన బార్డర్ పరిధిలోకే వస్తాయి. మనకు రైట్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ రాశాడు, సావరిన్ రైట్స్ టు ద వాటర్ కాలమ్ అండ్ కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఇది సముద్రం యొక్క అడుగు భూభాగాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. సో వీటన్నిటి మీద మనకు ఆర్థికంగా సావరిన్ రైట్స్ ఎకనామికల్ జోన్ మీద ఉంటాయి. ఈ బార్డర్ బియాండ్ బార్డర్ దీని మీద మనకు ఉండవు. సో ఇప్పుడు టాపిక్ అన్నది బియాండ్ బార్డర్.
బియాండ్ బార్డర్. బియాండ్ బార్డర్ అంటే ఇప్పుడు నీ మైండ్లోకి ఏం రావాలి? ఒక దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క బయట ఉన్న ప్రాంతాన్ని బియాండ్ బార్డర్ జోన్ అని పిలుస్తారు. దీన్ని హై సీస్ అని పిలుస్తారు. ఇక్కడ 1 నాటికల్ మైల్స్ అంటే ఎన్ని మీటర్లు అని కూడా ఉంది, లెక్కేసుకో. అది కూడా అడుగుతారు టైం బాగాలేకపోతే. సో ఈ హై సీస్ మీద ఏ దేశానికి కూడా హక్కులు ఉండవు. ఏ దేశానికి కూడా హక్కులు ఉండవు, రైట్స్ ఉండవు. సో ఈ ప్రాంతము అన్ని దేశాలకి సంబంధించింది. అన్ని దేశాలకి సంబంధించింది. సో ఇక్కడ వచ్చి ఇదంతా కూడా భూమి, దీనిపైనే కదా సముద్రం అంతా ఉన్నది. ఇక్కడ నేను ఏదన్నా మైనింగ్ చేస్తానంటే దానికి అంగీకరించము. మనం కానీ ఎవరైనా ఒకళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు చైనా వాడు కానీ, రష్యా వాడు కానీ, అమెరికా వాడు కానీ వీళ్ళందరూ ఈ హైసీస్ మీదే వాళ్ళ దృష్టిని పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచ దేశాలు ఈ హైసీస్ని పొల్యూషన్ చేస్తున్నాయి. కొన్ని షిప్స్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ రిసోర్స్ని కూడా వాళ్ళు దొంగిలిస్తున్నారు. సో దీనిని కట్టడి చెయ్యాలి అని వివిధ దేశాలు డిస్కస్ చేస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇక్కడ నుంచి నీకు ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పాను, అంతే కదా. మనకి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఉంది. మరి మనకు ఈజెడ్ అన్నది ఇక్కడి నుంచి కౌంట్ అవుతుంది, ప్లస్ ఇక్కడి నుంచి కూడా కౌంట్ అవుతుంది. ఈజెడ్ అండమాన్ అండ్ నికోబార్ దీవి నుంచి ఇక్కడి నుంచి కూడా 200 నాటికల్ మైల్స్ మనకు వస్తాయి. ఇందులో గొప్ప ఏముందండి అంటే మనము ఉపయోగించుకోలేం కాబట్టి మన తెలివితేటలను పక్కన పెట్టు. చైనా వాడు ఈరోజు వియత్నాంతో కానీ లేదా ఫిలిప్పైన్స్తో కానీ ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడు? ఒక చిన్న దీవి కోసం. ఎందుకంటే ఆ చిన్న దీవి వీడి ఆధీనంలోకి వస్తే ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం మీద వీడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ రైట్స్లోకి వెళ్ళిపోతాడు. మీకు ఈ కుర్లీ ఐలాండ్స్ అని చెప్పాను. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. వాడు ఎక్కడో ఉన్న జపాన్లో ఒక చిన్న ఐలాండ్ అండి. మొత్తం తిప్పి కొడితే మన తెలుగు రాష్ట్రాల్లో 1/4 ఉండవు, 2 జిల్లాలు అంత ఉంటుంది. అది 2 జిల్లాలు ఉన్నాయి, అంత ఉంటుంది. ఈ ఐలాండ్ కోసం రష్యా వాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు, ఎందుకు గోల చేస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ ఐలాండ్ కానీ వీడి చేతిలోకి వస్తే ఇక్కడ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈ సముద్రం మీద వాడి హక్కే ఉంటుంది, సముద్రం లోపల వాడి హక్కే ఉంటుంది. సముద్రం ఉపరితల భాగం, ఆ ఉపరితల భాగంలో ఏదైనా ఫ్లైట్ ప్రయాణం చేయాలంటే రష్యా వాడి అనుమతి తప్పనిసరి. ఆ విధంగా వాడు అమెరికాని, యూరోపియన్ యూనియన్ని బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని గొడవ, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతాయి చిన్న ఐలాండ్స్ కోసం. ఈ ఐలాండ్తో పెద్ద నువ్వు ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదిస్తావు ఈ చిన్న ఐలాండ్ తోటి? అదేమి ఉపయోగం లేదు ఎకనామికల్గా. బట్ ఇది కానీ నీ పొలిటికల్గా నీ ఆధీనంలోకి వస్తే ఇక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా నీ ఆధీనంలోకి ఉంటుంది. దీని లోపల దొరికే మొత్తము భూగర్భ వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ నీకే వస్తాయి. దీని మీద ఫ్లైట్ ఎగరాలన్నా కానీ నీ అనుమతి కావాల్సిందే. అది ఈ చిన్న ఐలాండ్ యొక్క బలము. అందుకని చాలామంది, చాలా దేశాలు ఈ గొడవ పెట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా బియాండ్ బార్డర్ అంటే. ఇప్పుడు చూడు, సో బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, నీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి తర్వాత ఉండే ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఈ ట్రీటీకి ఇంకొక పేరు కూడా ఉంది, ద హై సీస్ ట్రీటీ, ట్రీటీ ఆఫ్ హై సీస్ అని కూడా అంటారు. హై సీ అంటే ఏంటో ఇప్పుడే నేను నీకు చూపించాను కదా. ఇగో హై సీ, ఓపెన్ సీ అని కూడా అంటారు దీనికి. సో ట్రీటీ ఆఫ్ హై సీ అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఈ బియాండ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉండే బయోడైవర్సిటీని కాపాడుకోవాలి అని వివిధ దేశాలు ఈ బెల్జియంలో 7th మార్చ్ 2024న
డిస్కషన్ పెట్టాయి. ఆల్రెడీ ఈ ట్రీటీ వచ్చింది, ఈ ట్రీటీ అమలు చేసుకోవాలి మనము అని. క్లియర్, అర్థమైందా? బీబీఎన్జే అంటే బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అని నేను అన్న తర్వాత ఇంకా అభ్యర్థులు ఈ బయోడైవర్సిటీ మీద ప్రశ్న రాదు అనుకుంటే వాళ్ళంత అమాయకులు ఎవరు ఉండరు. బయోడైవర్సిటీ మీద ప్రశ్న లేకుండా గ్రూప్ 2 ప్రశ్నాపత్రం మీకు రూపొందదు. వాడు మామూలుగా రెగ్యులర్ బయోడైవర్సిటీకి వెళ్తాడా, ఇట్లాంటివి వెళ్తాడా అంటే ఎగ్జామ్ హాల్లో చూపిస్తాడు. సో జాగ్రత్తగా చదవండి. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, దాన్ని కాపాడుకోవాలి అని ఇవన్నీ కూడా ట్రీటీ జరిగింది. క్లియర్. ద యుఎన్ డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓషన్ సైన్స్ 2021 నుంచి 2030. సో ఇంటర్లింకేజెస్ బిట్వీన్ క్లైమేట్ చేంజ్ అండ్ ద టార్గెట్ టు ప్రొటెక్ట్ 30% ఆఫ్ టెరిస్ట్రియల్, ఇన్లాండ్ వాటర్ అండ్ కోస్టల్ and marine areas by 2030, which is part of Global Biodiversity Framework adopted in 2022. Global Biodiversity Framework ఏంటి? సో మొత్తం మన బయోడైవర్సిటీ క్లాసెస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సో ఎంత పర్సంటేజ్ ప్రొటెక్ట్ చేయాలి? 30% ప్రొటెక్ట్ చేయాలి. అకార్డింగ్ టు విచ్ ఫ్రేమ్వర్క్? దిస్ ఫ్రేమ్వర్క్. మన గ్రూప్ 1లో 30/30 అని ఇచ్చాడు. ఏంటా అని అందరి పైకి కిందకి దిక్కులు చూసుకున్నాం. సో ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఏమన్నాడు? బ్లూ లీడర్స్ అన్నారు. వైట్ లీడర్స్, బ్లూ లీడర్స్. ఎవరి బ్లూ లీడర్స్? బ్లూ లీడర్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అడ్వకేటింగ్ ఫర్ urgent action to save the ocean in the face of the climate crisis. అది భారత్ అయి ఉండొచ్చు, చైనా అయి ఉండొచ్చు, రష్యా అయి ఉండొచ్చు. ఈ కంట్రీస్ అన్నిటినీ కలిపి బ్లూ లీడర్స్ గ్రూప్ కంట్రీస్ అని పిలుస్తారు. క్లియర్. వీళ్ళందరూ బెల్జియంలో మీట్ అయ్యారు. మీట్ అయ్యి బీబీఎన్జే ట్రీటీ జూన్ 2023లో అడాప్ట్ చేసుకున్నాం. దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం, అందరం కలిసి అమలు చేద్దాం అని మీట్ అయ్యారు. ఈ ట్రీటీ అమల్లోకి రావాలి అంటే కనీసం 60 కంట్రీస్, 60 దేశాలు సైన్ పెట్టాలి, వాళ్ళ సైన్ని. ఇప్పటి వరకు కేవలం 2 దేశాలు మాత్రమే, పలావు అండ్ చిలీ. చిలీ ఎక్కడుందో తెలుసు కదా మీకు. పలావు అండ్ చిలీ, ఈ 2 దేశాలు మాత్రమే సైన్ చేశాయి. ఇంకా 58 దేశాలు సైన్ చేస్తే కానీ బీబీఎన్జే అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అన్నది అమల్లోకి రావదు. సో ఎన్ని దేశాలు సైన్ చేశాయి అన్నది ఇంపార్టెంట్, ఎన్ని దేశాలు చేయాలి అన్నది ఇంపార్టెంట్, ట్రీటీ ఎప్పటి నుంచి వచ్చింది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నేను లక్ష్యాలు రాశాను, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో యుఎన్ క్లాస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కాన్ఫరెన్స్ IGC4 న్యూయార్క్లో జరిగింది. అక్కడ ఈ డ్రాఫ్ట్ అన్నది రూపొందించారు. యుఎన్ కన్వెన్షన్ ఫర్ ది లాస్ ఆఫ్ సీ, యుఎన్ క్లాస్ అంటే. సో ఇదంతా కూడా సముద్రం కదండి. ఈ సముద్రం మీద ఎవరికి ఎంత హక్కు ఉండాలి, ఏ దేశానికి ఎక్కడ హక్కు ఉంటుంది అని సముద్రము మీద హక్కులని గుర్తించేది యుఎన్ క్లాస్, యుఎన్ కన్వెన్షన్ ఫర్ ద లా ఆఫ్ సీ. అన్ని దేశాలు దీనికి ఆమోదించాల్సిందే. నేను ఆమోదించను అంటే ఆ దేశానికి హక్కులు ఉండవు. సో అన్ని దేశాలు ఆమోదించాల్సిందే. సో ఇది క్వాడ్ ట్రీటీ 1958ని రీప్లేస్ చేసి 82లో వచ్చింది. 1994 నుంచి ఎగ్జిక్యూట్ అయింది. ఇది సముద్రాన్ని 5 జోన్స్, భారత్ ఉందనుకోండి. సో భారత్ పక్కన ఉండే సముద్రాన్ని 5 జోన్స్గా డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ వాటర్స్,
ఇంటర్నల్ వాటర్ అంటే ఇక్కడ మన గుజరాత్ ఉంది, గుజరాత్ కచ్, KUTCH, కచ్ ప్రాంతం ఉంది కదా, ఇది కూడా ఇక్కడ సముద్ర జలాలే వస్తాయి. సముద్ర జలాలే కదా ఇక్కడ ఉండేది కూడా, ఏం నదీ జలాలు ఏం కాదు కదా. సో ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపలికి చొచ్చుకొని వచ్చిన సముద్ర జలాలని ఇంటర్నల్ వాటర్స్ అని పిలుస్తారు. ఇంకా టెరిటోరియల్ వాటర్స్, కాంటిజియస్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, హై సీస్ ఇప్పుడే మీకు చూపించాను కదా అవి. ఇండియా హ్యాస్ బీన్ పార్టీ ఆఫ్ ది కన్వెన్షన్ ఇన్ 1995. అన్నీ ఇంపార్టెంటే. సో దాని మీద ప్రశ్న రూపొందించుకోండి. నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర. ఇది ఒక దివ్యాస్త్రము. ఈ మనము మైథలాజికల్ దాంట్లో చూస్తాం కదా దివ్యాస్త్రాన్ని ప్రయోగించారని. ఎట్ట దివ్యాస్త్రం అయింది ఇది అంటే చూడు, ఇది అగ్నిఫై మిజైల్. మనం డిఫెన్స్కి సంబంధించి SNT క్లాసెస్ పూర్తిగా ఉన్నాయి, అవి చదవండి. ఎగ్జామ్కి అవి ఇంపార్టెంట్, నేను చేస్తున్న ఈ అప్డేట్స్ కూడా ఇంపార్టెంట్. సో అగ్నిఫై మిజైల్కి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, MIRV టెక్నాలజీని, ఇగో ఇది, దీనికి MIRV టెక్నాలజీని జోడిస్తే వచ్చిందే దివ్య అస్త్రం. ఇది కోడ్ నేమ్. మిషన్ దివ్యాస్త్ర అన్నది అగ్నిఫై. రేంజ్ 5000 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఇలా 5000 కిలోమీటర్లు కొడుతుంది. ఇంకొద్దిగా మనం పెట్రోలు 1 లీటరు 50 కిలోమీటర్స్ వస్తుంది అనుకున్నాం. మనం వెళ్ళే దారిని బట్టి ఇంకొద్దిగా దాన్ని వాడితే కొన్ని సందర్భాల్లో క్లచ్ తక్కువగా వాడుతూ వెళ్తే 60 కిలోమీటర్స్ కూడా వస్తుంది. పొటెన్షియల్ యూజ్ అంటాం ఈ ఎక్స్ట్రా 10 కిలోమీటర్స్ని. అదేవిధంగా దీని పొటెన్షియల్ యూజ్ 8000 కిలోమీటర్స్. నార్మల్ రేంజ్ 5000, పొటెన్షియల్ రేంజ్ 8000 కిలోమీటర్స్. చాలా పెద్దది ఇది. పేలోడ్ 1500 kgs న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకొని వెళ్తుందండి, మామూలువి కూడా కాదు. న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే అణుబాంబులు తీసుకొని వెళ్తుంది. మనం తయారు చేసుకున్నాం కానీ ఏ దేశం మీద కూడా అణుబాంబుల్ని ఉపయోగించము. నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటిల్ అన్లెస్ ఆ దేశం మన మీద ప్రయోగించే వరకు మనం అణుబాంబులు ఉపయోగించమని 2013లో నో ఫస్ట్ యూజ్ పాలసీని కమిట్ అయి ఉన్నాం. ఇంపార్టెంట్ ఇది కూడా. బట్ రెడీగా మాత్రం పెట్టుకుంటాం, అందులో డౌట్ లేదు. దీన్ని తయారు చేసింది DRDO. దీన్ని టెస్ట్ చేసింది APJ కలాం ఐలాండ్, ఒడిశాలో టెస్ట్ చేశారు. నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇది ఇంపార్టెంట్. ఇదేమిటి అంటే నార్మల్ మిజైల్, సింగిల్ వార్ హెడ్, నార్మల్గా ఉంటుంది. ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఇది కొత్తది, దీనికి తేడా ఉంది. ఇది ఒక వార్ హెడ్నే తీసుకొని పోతుంది. ఇది సివిరల్ వార్ హెడ్స్ ఒకేసారి ఒక 5, 10, 20 మల్టిపుల్ ఎన్నైనా కానీ తీసుకొని వెళ్ళిపోతుంది. మనం కూరగాయలు కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక సంచి 1 బ్యాగ్ తీసుకొని వెళ్తాం. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బ్యాగ్ని తీసుకొని పోతాం. ఆ బ్యాగ్లో మన సూట్ కేసు అట్లా ఉంటాయి కదండి, ఫస్ట్ రా, సెకండ్ రా, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, అట్లా ఎన్నో తీసుకొని పోతుంది. ఇది సింగిల్ టార్గెట్. అక్కడికి వెళ్ళింది ఆ పైన వెళ్తూ ఉంటుంది, కింద ఎవడన్నా శత్రువాడు కనిపిస్తే వాడిని ఎత్తి మీద వేసిపోతుంది. ఇది మల్టిపుల్ టార్గెట్. ఇక్కడ కొడుతుంది, ఇక్కడ వెళ్తుంది, ఒకటే ఫ్లైట్ వెళ్ళేది కానీ టార్గెట్లు ఒకేసారి 3 లాంచ్ చేసేస్తుంది. మల్టిపుల్ టార్గెట్. ఇండిపెండెంట్ టార్గెట్ కాదు. నువ్వు ఒకసారి దీని నుంచి టార్గెట్ పెడితే నువ్వు దేని మీద టార్గెట్ పెట్టావో టార్గెట్ లాక్ అంటది. టార్గెట్ లాక్ చేశాక వెళ్ళి దాని మీద వెళ్ళి మాత్రమే టార్గెట్ అవుతుంది. అది ఎటువైపు తిరిగితే దాని వెనకాల తిరుగుతూ వెళ్తూ దాన్ని కొడుతుంది. ఇది ఇండిపెండెంట్ టార్గెటింగ్. ఒకసారి మనం శత్రువుది అని గుర్తుపెట్టామా, ఇక అది శత్రువుది విమానం వెళ్ళినా లేదా ఫ్లైట్ వెళ్ళినా లేకపోతే వాడిది రాడార్ సిస్టమ్ అయినా అది ఇది ఏమీ చూడదు. అది శత్రువుది అని టార్గెట్ మార్క్ ఇచ్చి వదిలేస్తే పైకి వెళ్ళాక అది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. అది చేసే విధ్వంసం మామూలు రకంగా ఉండదు. చూడు ఎన్ని తీసుకొని వెళ్తుందో, 1, 2, 3, 4, 5.
దొరికిన వాడిని దొరికినట్టు కొట్టుకుంటూ పోతుంది ఇది టెక్నాలజీ. అందుకనే దీన్ని దివ్యాస్త్రం అన్నాం. దివ్యాస్త్రాలని ఫస్ట్ ఉపయోగించాం. లాస్ట్గా యుద్ధం మనము తాడో పేడో తేల్చుకోవాలన్న టైంలోనే ఈ దివ్యాస్త్రాలని వాడతాం. క్లియర్? సో ఇట్లాంటి టెక్నాలజీ మన దగ్గర ఒక్కటే ఉందా? లేదు. యుఎస్ఏ దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, చైనా ఉంది, ఫ్రాన్స్ ఉంది, యూకే ఉంది. ఇప్పుడు భారత్ కూడా వచ్చింది. ఇండియాతో కలిపి 6, ఇండియా లేకుండా 5. సో ఈ విధంగా మీరు స్టడీ చేయండి. సో ఇట్లా మనము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. రేపటి క్లాస్లో నేను ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ని కూడా ఎలా మీరు చేయాలో చెప్తాను. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ రండి, చాలా ఉపయోగపడతాయి. మన క్లాసెస్ చూడండి, ఉపయోగకరంగా ఉంటాయి. దీనికి నేను సపరేట్గా ప్రింటింగ్ మెటీరియల్ ఏమి ఇవ్వట్లేదు, మీరు క్లాస్ చూసి నోట్స్ రాసుకుంటారు. సో దీన్ని ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతాను. గుడ్ లక్.